రేపు వస్తున్న సోమవారం 16వ తారీఖు నుంచి కూడా ధనుర్మాసం అనే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తిరుప్పావే చదువుతారు. సుమారుగా రోజు 800 నుంచి 1000 మంది దాకా భక్తులు వస్తారు. వారందరూ కూడా తిరుప్పావే పారాయణ చక్కగా చేస్తారు. చేసిన తర్వాత గోపద అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేసి రోజు కూడా విశేషమైన ప్రసాదాలు స్వామి నైవేద్యం చేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ వినియోగం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే విశేష పాసురాలు ఉంటాయి. నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో విశేషమైన ప్రాచీన సందర్భంగా ఆ రోజు స్వామివారికి విశేషంగా నవనీత సేవా కార్యక్రమం జరుగుతుంది. 5వ తారీఖు నాడు అందరి చేత సామూహిక కుంకుమార్చన, దాంతోపాటే శ్రీ సుదర్శన హోమ కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 25,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదైన తర్వాత ముఖ్యమైన ఉత్సవం అన్నిటికంటే వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన స్వామివారు ఉత్తర ద్వారంలో వేంచేసి ఉంటారు. ఉదయాన్నే 3:30 నుంచి కూడా అందరికీ దర్శనానికి